పోటెత్తే మోకాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం మనలో చాలామంది చాలా రకాల ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. పెయిన్ కిల్లర్లను వాడుతూ ఉంటారు. వేడి నీటితోనో ఐస్తోనో కాపడం పెడుతూ ఉంటారు. నీ క్యాప్ వాడటం మొదలు పెడతారు. ఫిజియోథెరపీని కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఇవన్నీ సరైన పరిష్కారాలైనా? అసలు మోకాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలి, లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులకు జీవితాంతం మందుల్ని వాడుకుంటూ గడిపేయచ్చా? సో ఫస్ట్ థింగ్ ఇస్ డయాగ్నోసిస్ అండి. అంటే ఈ నీ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి మనకి? మోకాలు అరగడం నార్మల్గా ఒక 50s 60sలో సెట్ ఇన్ అవుతుంది, మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ద నీ పెయిన్ ఈజ్ బికాస్ ఆఫ్ దాట్, దెన్ అది ప్రోగ్రెసివ్ డిజీజ్ అనమాట. అంటే ఏజ్తో పాటు అది పెరుగుతూనే ఉంటుంది మెల్లిమెల్లిగా. మనం అది మందులతో కొంచెం కంట్రోల్ చేయవచ్చు, ఎందుకంటే 4 స్టేజెస్లో అది పెరుగుతుంది. సో మనం ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో దాన్ని బేసిక్ కంట్రోల్లో పెట్టవచ్చు. మీకు ఒకసారి మోకాలు నొప్పులు మొదలవుతే కింద కూర్చోవడం, అంటే మనం దేవుడి పూజకి ఎట్లా కూర్చుంటాం ఫుల్ ఫోల్డ్ చేసి, ఆ పొజిషన్ మీరు అవాయిడ్ చేయాలి. చిన్న స్టూల్ మీద కూర్చుంటే సరిపోతుంది. వజ్రాసన, పద్మాసనం, కొంతమంది యాక్టివ్ ఉంటారు యోగాసనాల్లో. ఈ పొజిషన్స్లో ఇంకా డ్యామేజ్ అవుతుంది. అంటే కూర్చుంటే అది టెంపరీగా బాగుంటుంది మనకి, కానీ ఆ టైంలో ఆ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది మోకాల్లో. సో ఆ పొజిషన్ అవాయిడ్ చేస్తేనే బెటర్. ఈ కొన్ని ప్రికాషన్స్, ఎక్సర్సైజెస్, మందులతో అండ్ స్టేర్ క్లైంబింగ్ కూడా, అది కూడా కొంచెం తగ్గియాలి. ఇవన్నీ చేసి మీరు ఫస్ట్ 3 స్టేజెస్లోనే మీ డిజీజ్ని రిస్ట్రిక్ట్ చేస్తే ఎస్, లైఫ్ లాంగ్ కూడా యూ కెన్ కంటిన్యూ. కానీ అది చాలా తక్కువ మంది అట్లా ఉంటారు. సో ఫుల్ లైఫ్ అంటే 50s 60sలో స్టార్ట్ అయ్యి మోకాలు అరగడం, మోకాలు ప్రాబ్లమ్స్ 80 90 వరకు కూడా మీరు బేసిక్ పెయిన్తోనే. ఇప్పుడు ఇది హార్ట్ ప్రాబ్లం లాగా మొత్తం హార్ట్ బ్లాక్ అయ్యి మీకు స్టెంట్ వేయకపోతే లైఫ్కి రిస్క్ ఉంటుందని చెప్పలేము. ఏమవుతుంది, ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లం. అంటే మీకు మోకాలు అరుగుతే పెయిన్ ఎక్కువ అవుతే యూ విల్ నాట్ బి ఏబుల్ టు వాక్. సో మీరు మెల్లిమెల్లిగా బయట తిరగడం మానేస్తారు, ఇంట్లో కూడా రూమ్ టు రూమ్ వెళ్ళడం మానేస్తారు, జస్ట్ బెడ్ దగ్గర ఉంటారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. గ్లూకోజమైన్ మందులతో మోకీళ్లలో గుజ్జును పెంచుకోవచ్చా? గ్లూకోజమైన్ సప్లిమెంట్స్ ఇవన్నీ నీ జాయింట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి ఉంటుంది. ఆ కార్టిలేజ్ రీగ్రో కాదు, బట్ మెయింటైన్ అవుతుంది అక్కడ. అండ్ ఫర్దర్ డ్యామేజ్ కొంచెం అవాయిడ్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ చెప్పాను కదా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో, మందులతో డెఫినెట్లీ మీరు ఒక లెవెల్, సపోజ్ మీరు స్టేజ్ 2లో నా దగ్గరికి వస్తే నేను స్టేజ్ 2 డయాగ్నోస్ చేసి మీకు చెప్తే, ఆ స్టేజ్ 2 మనం ఈ మందులతో, గ్లూకోజమైన్తో అట్లా మనం మెయింటైన్ చేయొచ్చు. చాలా డ్యూరేషన్, ప్రతి పేషెంట్లో అది వేరే ఉంటుంది, బట్ ఓవరాల్గా మనం మెయింటైన్ చేయొచ్చు దాన్ని. సో వీఆర్ ట్రైంగ్ టు అవాయిడ్ 3rd స్టేజ్, 4th స్టేజ్, ఆ ప్రోగ్రెషన్ అవాయిడ్ చేయడానికి ఈ మందులు ఉంటాయి. మోకీళ్లలో ఇంజెక్షన్ చేయించుకుంటే నొప్పుల బడద ఉండదా? ఇంజెక్షన్ గురించి చాలా కన్ఫ్యూజన్ ఉంది, బట్ ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో మనకి అవసరమే లేదు, ఎందుకంటే మందులతో, ఎక్సర్సైజెస్తో, ప్రికాషన్స్తో తగ్గిపోతుంది, దాంట్లో డౌటే లేదు. సో ఫస్ట్ టైం మీకు నీ పెయిన్ వస్తే మీరు ఇంజెక్షన్ తీసుకోక్కర్లేదు, తీసుకోకూడదు. బికాస్ అది వేస్ట్, ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ అటెంప్ట్స్ అండ్ ఎఫర్ట్స్. 4th స్టేజ్, మళ్ళీ ఈ 2 స్టేజెస్ అయిపోయినాయి. 4th స్టేజ్లో కూడా వేస్ట్, ఎందుకంటే ఆ స్టేజ్లో మనం ఏం చేసినా మన ఆ నొప్పి తగ్గదు. నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ ఒకటే మార్గం. ఓన్లీ మరీ ఎక్కువ 95 100 ఏజ్, మల్టిపుల్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే జస్ట్ టెంపరీ రిలీఫ్ కోసం ట్రై చేయొచ్చు. ఒక 30% అట్లా సక్సెస్ ఉంటుంది, బట్ దట్స్ ఇట్. ఎవరు గ్యారంటీ చేయలేదు అది. ఒకటే స్మాల్ సెక్షన్ ఆఫ్ పేషెంట్స్, అంటే స్టేజ్ 3 వరకు నాట్ రెస్పాండింగ్ టు మెడికల్ ట్రీట్మెంట్. అంటే మనం ఎక్సర్సైజెస్ చెప్పి సిన్సియర్గా చేసి, మందులు ఇచ్చి, అది కూడా సిన్సియర్గా తీసుకొని తర్వాత కూడా ఒక రిలీఫ్ లేకపోతే 6 వీక్స్లో, 3 మంత్స్లో, అప్పుడు డెఫినెట్లీ ఆ సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ ఇంజెక్షన్తో బెనిఫిట్ చేస్తారు. ఈ ఇంజెక్షన్, యాజ్ ఐ టోల్డ్ యూ, పర్సెంటేజ్ ఆఫ్ రిలీఫ్ మనం గ్యారంటీతో చెప్పలేము, బట్ ఆ బెనిఫిట్ వస్తే ఒక 1 to 2 years మీరు అడిగారు, 1 to 2 years వరకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవ్వచ్చు. సో ఇట్స్ నాట్ అ పర్మనెంట్ రిలీఫ్. మోకీళ్ళ నుంచి నీరు తీయించుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా? చాలా తక్కువ కండిషన్స్లో అట్లా పెయిన్ తగ్గుతుందండి. మామూలు మోకాలు అరగడంలో ఎఫ్యూజన్ అంటాం, అంటే స్వెల్లింగ్, సడన్గా నీ జాయింట్ స్వెల్లింగ్ ఎక్కువ వస్తే, మామూలు నీ జాయింట్లో నుంచి వాటర్ తీయడంలో ఏమి సైన్స్ లేదు, ఇట్స్ నాట్ నీడెడ్ అండ్ రాంగ్. అది చేయకూడదు అట్లా.
బట్ అప్పుడప్పుడు ఏమవుతుంది, దెబ్బ తగిలి మొత్తం వాపు, టెన్స్ స్వెల్లింగ్ అంటాం దాన్ని, అంటే సడన్ ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది. అది తీయడంతో పెయిన్ రిలీఫ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సెకండ్ ఈజ్ కీలవాతం, అంటే రూమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి పేషెంట్స్కి మళ్ళీ ఎక్కువ అగ్రెసివ్ డిజీజ్ స్టేజ్లో అది స్వెల్లింగ్ ఎక్కువ వస్తే మనం అది నీడల్తో తీసి కొంచెం రిలీఫ్ ఇవ్వచ్చు. బట్ ఇది కూడా ఇట్స్ టెంపరీ రిలీఫ్, అది ఏం పర్మనెంట్ రిలీఫ్ ఏం కాదు. తైలాలు మర్దనలతో మోకీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చా? ఆయిల్ అప్లికేషన్తో మీరు అర్థం చేసుకోండి, ఆయిల్ ఒక ఎక్స్టర్నల్ ఐటమ్, మేబీ టెంపరీ బెనిఫిట్ 1 to 2 hours వరకు ఉంటుంది, మేబీ హాఫ్ a day వరకు ఉంటుంది. బట్ బయట ఎక్స్టర్నల్ మసాజ్తో ఇంత రిలీఫ్ ఉంటే ఈ సైన్స్ అంత ప్రోగ్రెస్ అవ్వనే లేదు. ఎందుకంటే మేము ఎంత ట్రై చేస్తున్నాము మోకాలు అరగడం స్లో డౌన్ చేయడానికి, డిజీజ్ ప్రోగ్రెషన్ ఆపడానికి, అంత జస్ట్ ఒక సింపుల్ ఆయిల్తో అవుతే దెన్ ఈ సైన్స్కి అక్కడ లిమిట్ అయ్యేది. మరి మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఎలాంటి వ్యాయామాలు చేయాలి? నీ పెయిన్స్ అంటే మళ్ళీ ఓల్డర్ ఏజ్ గ్రూప్లో నీ పెయిన్స్ అంటే మోకాలు అరగడం, ఈ 2 sides ఎస్పెషలీ బైలాటరల్ నీ పెయిన్ అంటాము. 2 మోకాలు అరిగిపోతున్న స్టార్టింగ్ స్టేజెస్లో 1, 2, 3 స్టేజెస్లో ఎక్సర్సైజెస్తో బెనిఫిట్ డెఫినెట్లీ ఉంటుంది. నొప్పి లేస్తే కూడా ఎక్సర్సైజ్ చేయాలి, ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ అంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది దానికి. డైలీ మన లైఫ్ స్టైల్లో మనం ఆ ఎక్సర్సైజెస్ ఇన్కార్పొరేట్ చేస్తే డిజీజ్ ప్రోగ్రెషన్ అంటే 1 to 2, 2 to 3, 3 to 4 ఈ ప్రోగ్రెషన్ మనం ఆపగలుగుతాం. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్. మోకీలు అరుగుదల తొలి దశల్లో ఉన్నప్పుడు మందులు, వ్యాయామాలు, జీవనశైలి జాగ్రత్తలతో మంచి ఫలితం ఉంటుంది. అయితే విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులు బాధిస్తుంటే మాత్రం ఆలస్యం చేయకుండా కీలు మార్పిడి, సర్జరీ చేయించుకోవడం మేలు.